జీవితంలో ఒక క్షణం వస్తుంది. భయం మనల్ని బలహీనులను చేస్తుంది. ఆ సమయంలో ఎవరో మనల్ని లేపితే మనమంతా నిజమైన యోధులం అవుతాము. అసలు ధైర్యం అంటే ఏమిటి? భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం 3, 4 రుద్విన్ అమ్మమ్మ కథల ద్వారా తెలుసుకుందాం రండి. రుద్విన్ ఆశ్చర్యంగా, అమ్మమ్మ, కృష్ణుడు ఎందుకు అర్జునుని మందలించాడు అమ్మమ్మ అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ, చూడు రుద్విన్, మనిషి గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ భయంతో పారిపోతే అదే నిజమైన ఓటమి. కృష్ణుడు అదే అర్జునునికి చెప్పాడు. అర్జున, నీ బలహీనత తగదు. హృదయంలోని చిన్న చిన్న భయాలను వదిలివే. లేచి గాంధీవం పట్టుకుని నిలబడు అని. అప్పుడు రుద్విన్ ఆశ్చర్యంగా, అమ్మమ్మ, నేను కూడా కొన్నిసార్లు ఆటలో ఓడిపోతే ఏడుస్తాను అమ్మమ్మ, అది తప్ప అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ, చూడు రుద్విన్, ఏడవడం తప్పు కాదు, కానీ భయంతో ఆడకపోవడం తప్పు. ఓడినా మళ్ళీ ప్రయత్నించాలి. కష్టాలు వచ్చినప్పుడు పారిపోకుండా ధైర్యంగా నిలబడాలి. అర్జునుడు అన్నాడు, కృష్ణ, భీష్ముడు, ద్రోణుడు నా గురువులు. వారిని గౌరవిస్తాను. వారిని ఎలా బాణాలతో ఎదుర్కోగలను కృష్ణ అని. చూడు రుద్విన్, మన జీవితంలోనే కొన్నిసార్లు మనకి ఇష్టమైన వారే మనకు పరీక్ష అవుతారు. మీ టీచర్ కఠినంగా ప్రశ్న ఇస్తే అది శిక్ష కాదు, పరీక్ష. మీ తల్లిదండ్రి గట్టిగా మందలిస్తే అది ద్వేషం కాదు, ప్రేమ. సవాళ్ళు వస్తే పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కో. అప్పుడే నువ్వు నిజమైన విజేతవు అవుతావు. రుద్విన్, అమ్మమ్మ, ఇకపై నేను భయపడను. ప్రతి సవాలు ధైర్యంగా ఎదుర్కొంటాను అమ్మమ్మ అని చెప్పాడు. రుద్విన్, ఇది కూడా గుర్తుపెట్టుకో, భయం అంటే నిజమైన శత్రువు, ధైర్యం అంటే నిజమైన ఆయుధం. ఎవరైనా పారిపోతే ఓడిపోతారు, కానీ ధైర్యంగా నిలబడితే గెలుస్తారు. ఈ రుద్విన్ అమ్మమ్మ కథ మీకు ప్రేరణ ఇచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గీతా కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతే.